హైదరాబాద్లో అందాల పోటీ పెడతారు సందర్భంగా మన రేవంత్ రెడ్డి. అందాల పోటీ దేనికి నిరసనండి? ఆడవాళ్ళ అందాల పోటీ. ఆడవాళ్ళ అందాల పోటీ దేనికి ఉపయోగపడుతుంది? ఆడవాళ్ళని అంగట్లో సరుగ్గా అమ్మడానికి ఉపయోగపడేటువంటి పోటీ అది. దానిలో అందాల పోటీలో ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఈ పుచ్చిపేడి వంకాయలకి పుచ్చిపేడి బెండకాయలకి కూడా వాళ్ళు అంబాసిడర్గా పెట్టి వాళ్ళ పేరు పంపిస్తూ ఉంటారు. ప్రపంచ సుందరి ఈ పుచ్చిపేడి వంకాయలని వాడుతుంది అని చెప్తే ఆ బొమ్మ పెట్టి నవ్వుకుంటా కూర్చుంటే పుచ్చిపేడి వంకాయలు అంతా కొంటుంటారు. ఇట్లాంటి పనికి మాలిన వస్తువుల్ని, చెడిపోయిన వస్తువుల్ని ప్రచారం చేయడానికి ఉపయోగపడేటువంటి పద్ధతికి ఈ ఆడవాళ్ళని ఉపయోగిస్తారు. అందాల పోటీ నెంబర్ 1 వచ్చింది కాబట్టి. అంటే స్త్రీలని, పవిత్రమైన స్త్రీలు, మన భారతమాత ఎందుకంటాం మనం? పితృస్వామ్యం, మాతృస్వామ్యం ఎందుకు చెప్తున్నాం మనం? తల్లికి ఇచ్చేటువంటి గౌరవం ఇది, మహిళకి ఇచ్చేటువంటి గౌరవం ఇది. మహిళకి ఇచ్చే గౌరవం తీసుకెళ్ళి బీతలు పెట్టి బజారు పాలు చేసి అందాల పోటీలు పెట్టి అపహాస్యం చేస్తారా? వాళ్ళని వెలకట్టి అమ్మేస్తారా? దాన్ని వ్యాపారీకరంగా మారుస్తారా? పవిత్రమైన స్త్రీ జన్మని వ్యాపారీకరంగా మార్చడానికి ఉపయోగపడి హీనాతి అది అందాల పోటీ. బిగ్ బాస్ అంతా హీన చరిత్ర, అందాల పోటీ అంత హీన చరిత్ర. అదొక కార్పొరేట్ వ్యాపారీకరణ. అది వాళ్ళు ఉపయోగించిన వ్యాపార వేల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదిస్తారు. అదేమంటే నేను 20 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను, జనం బ్రహ్మాండంగా ప్రపంచవ్యాప్తంగా వస్తుంది, దాని టూరిజం పెరుగుతుంది అంటాడు. మరి అది విచిత్రం. అందాల పోటీలో టూరిజం పెరుగుతుందా? టూరిజం మీరు కేరళలో పోయి చూడండి, టూరిజం ఎంత డెవలప్ చేశారు. ఆ విధంగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా ఉన్నాయి, మంచి మంచి టూరిజం డెవలప్ చేసుకున్నాయి. అంతేగాని ఈ అందాల పోటీలు పెట్టి తద్వారా టూరిజం పెరుగుతుంది అంటే దానికన్నా మించిన అవమానం ఇంకోవట్లేదు. ఇది స్త్రీ జాతికి అసహ్యం కలిగించేటువంటి వ్యవస్థ. బిగ్ బాస్ కానీ, అందాల పోటీ కానీ, ఈ రెండింటికి కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా నిరసిస్తుంది, వ్యతిరేకిస్తుంది.